కాదు మాస్టర్, ఇప్పుడు ఒక శేఖర్ మాస్టర్, ఒక జానీ మాస్టర్ వీళ్ళంతా ఉన్నారు కదా. ఉమ్. మీరు రాకేష్ మాస్టర్ గారు ఎందుకు అంతలాగా రాలేకపోయారు అంటే అయితే నేను చెప్పింది ఇప్పుడు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఎంత మాకు జూనియర్స్. వాళ్ళని మేము షోలు చేసేటప్పుడు వాళ్ళు అసలు ఎవరు తెలియదు. మేము ప్రూఫ్ కొరియోగ్రాఫర్స్. మేము స్టేజ్ షో ఆడతాం, రోడ్ల మీద ఆడతాం, డైరెక్ట్ లైవ్ ఆడతాం, షూటింగ్లు కూడా చేస్తాం. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు ఓన్లీ సినిమాకే పరిమితం. మాది ఎట్లా అంటే మేము మొత్తం ఆడొచ్చినాం. ఇప్పుడు డాన్స్కి హైట్కి ఏమైనా తేడా ఉందా? అట్లా హైట్ తక్కువ అని చెప్పి నా లైఫ్ ఖరాబ్ చేసింది ఓన్లీ తెలుగు యూనియనే. ఒక 30 మంది ఉర్రు, ఆ 30 మంది కూడా బిచ్చం ఎత్తుకుంటారు ఇప్పుడు రోడ్ల మీద. ఎంతమంది జీవితాలు నాశనం చేశారంటే అసలు చెప్పలేము. పాపాలు తగిలినాయి అందరికీ. ఒక అతనైతే నైట్ చచ్చిపోయాడు, అసలు ఏమైందో తెలియదు. అంత నా ఒక్కడి కోసం కాదు, చాలామంది. అదే ఇప్పుడు నాకు కార్డు వచ్చి ఉంటే ఎవడు శేఖరు, ఎవరు జానీ, ఎవరు గణేష్ టాప్లో ఉండేటోళ్ళం. ఎందుకంటే ఇప్పుడు కూడా స్టిల్ మీ ముందు చెప్తున్నా, ఎవరి హీరో అయిన సాంగ్ నాకు ఇన్న అవసరం లే, డైరెక్ట్ లైవ్లో ఇంట సాంగ్ 100 మందిని కొరియోగ్రాఫర్లు పెట్టండి, కాలు మీద కారు వేసుకొని మానిటర్ ముందే సాంగ్ చేస్తా. సాంగ్లో కొంచెం తేడా వచ్చిందా బట్టలు ఇప్పి రోడ్డు మీద నడుచుకుంటా హైదరాబాద్ వెళ్ళిపోతా. అంటే సోషల్ మీడియాలో ఏదో హెవీగా చేయాలని కాదు. ఎందుకు చేయాలి, నాకు అవసరం ఏముంది? నేను చిన్నప్పుడే చేసి ఇడిచి పెట్టా. సోషల్ మీడియాలో చేసినా ఏ కామెంట్లు, చేయకపోయినా ఏ కామెంట్లు, అవునా కదా? అందుకోసమే ఎంత అనిగుంటా నేను ఎక్కడ కూడా. నాకు అంత అవసరం లేదు. నేను ఏం చేసినా ఎలా చేసినా జనాలకు తెలుసు. అది మాస్టర్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎస్ భజన చేస్తే ఉంటారా ఇండస్ట్రీలో? భజనే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డాన్సర్స్ యూనియన్ అంతా కుట్ర యూనియన్ వేరే ఏం లేదు. అంటే డాన్సర్స్ లోనే ఉంటది, డాన్సర్స్ లోనే ఎక్కువ డాన్సర్స్కే గ్రోత్ అండి. క్రియేటివిటీ యూనియన్ అంటే డాన్సర్స్దే. వాళ్ళు తొక్కిరంటే పాతాళంలో తొక్కుతారు అంతే. ఇప్పుడు జానీ ఏ ఉన్నాడు, శేఖర్ ఏ ఉన్నాడు, వీళ్ళే ఉన్నారు కదా. పొలకు విజయ్ మాస్టర్ ఉన్నాడు, మన పుష్పరాజ్. అతను చూస్తే ఎట్టున్నాడు, కానీ అతనికి ఎన్ని బాధలు ఉన్నాయో అతనికే తెలియదు. అతన్ని ఎట్లా తొక్కుతున్నారు తెలుసా, సాంగులు రానియకుండా. పుష్ప సినిమా చేయొద్దని చెప్పి కూడా చాలా యూనియన్ వాళ్ళే వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళ దాంట్లో వాళ్ళోళ్ళే. అంటే ఎందుకు ఇస్తారంటే డెవలప్ కానియరు. ఇప్పుడు జబర్దస్త్లో ఇదే టీం ఎట్లుంటుంది, రాణిస్తురా? ఎవడైనా ఒకటే ఎపిసోడ్ వేరే ఎపిసోడ్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకు పెట్టుకుంటారు? వీడి సొమ్ము తింటాడని చెప్పి. వీడి సొమ్ము కాదుగా ఇచ్చేది, పెట్టుకోవచ్చు కదా. అదే అయిపోరాది, అదే వాళ్ళేనా మారవచ్చు కదా. ఇది కూడా అంతే. ఎట్లా అయిపోయిందంటే ఇది ఒక వ్యాపారం లెక్క అయిపోయింది. ఇదివరకు మేము చేసే షోలు ఎట్లుండేదంటే దమ్ రిధమ్ అనే ప్రోగ్రామ్ ఉండే. ఎపిసోడ్ మాస్టర్ చేంజ్, ఎపిసోడ్ కంటెస్ట్ చేంజ్. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏంటి, అదే పండు. ఆ పండుగ వేసే డ్యాన్స్ నా చిన్నప్పుడే నేను స్కూళ్ళల్లో నేర్పించిన. ఇప్పుడు వాళ్ళు ఏదో ఎత్తను సరే స్టేజ్ మీద ఇద్దరిని పోటీ పెట్టుకుందాం రా, మేము చేయలేక కాదు, కానీ చేసి ఇడిచిపెట్టేసాము. ఇప్పుడు వాళ్ళ కోసం నేను చేయలేను. ఎందుకు చేయాలంటే నాకు ఫ్యామిలీ ఉంది, పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు ఒక కారు ఉంది, ఇల్లు ఉంది, నేను అన్నిటికీ ఈఎంఐస్ కట్టుకోవాలా. వాళ్ళ లెక్క చేస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు కాదు, ఏమైనా చేసుకుంటారు. నాది వేరు కదా. అట్లా మాస్టర్, ఫైనల్ గా తెలుగు ఇండస్ట్రీలో ఉండాలంటే ఏముండాలి? ఫస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే అన్నిటికీ కరెక్ట్గా ఉంటేనే అది. ఇప్పుడు ఇంకోటి కూడా ఒకటి చెప్తానండి జనాలందరికీ కూడా, సినిమా ఇండస్ట్రీకి రావాలన్నా, సోషల్ మీడియాకి రావాలన్నా, పాపులర్ కావాలన్నా ఓన్లీ ఒక ఫోన్ చాలు. ఎవరి దగ్గరికి రావనవసరం లే. నువ్వు చేసే ఒక 1 hour 2 hours 3 hours 4 hours డిఫరెంట్గా చెయ్యి. ఇప్పుడు తిట్లు ఎంత తిడితే అంత గలీజ్గా పేరు వస్తుంది. తిట్టే వాళ్ళనే సినిమాలో ప్రమోషన్ చేసుకుంటారు తెలుసా. అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు ఎవడో ఫేమస్ అయ్యాడు కాగితాలు అనగానే వాడు ఏదో గలీజ్ మాట అంటే కింద చూస్తే 2 లక్షల షేర్లు. ఓకే, మా ఇంటి పక్కన ఒక ఆయన ఒక చిన్న గుడికి ఇంత బంగారం చేయించిండు. ఆ వీడియో పెడితే 500 మంది చూడలే, 500 మంది చూడలే ఆ వీడియోని. అదే గుడి పక్కన ఇంటి పక్కన ఎవరో ఏదో తప్పు చేసిన 2 బీకంగా ఆ వీడియో పెడితే 1 M పోయింది. అంటే ఎక్కడ న్యాయం ఉంది చెప్పండి మాస్టర్? అదే కాదు మాస్టర్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయినా ఎంత పేరు వచ్చినా మూవీస్ లో ఛాన్స్ ఎందుకు రావాలి? వస్తుంది, ఎందుకు రాదు. కానీ మూవీస్లో ఎలా అంటే కాళ్ళు పట్టుకోవాలి, బతిలాడాలి, తిరగాలి. కమిట్మెంట్ పక్కా, ప్రతి ఒక్కడికి కమిట్మెంటే. ఇప్పుడు కాదు, సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి కూడా కమిట్మెంట్సే. కమిట్మెంట్ లేనిది అసలు ఎక్కడ పని లేదు. ఇప్పుడు ఇంకోటి కూడా చాలా ఘోరాలు ఎందుకు జరుగుతుందంటే, చిన్న కెమెరా పెట్టుకోవటం, సినిమాలను తీయటం, అమ్మాయిలను వాడుకోవటం. వాడు తీసేది ఒక చిన్న ఆఫీసు, డబుల్ బెడ్రూము, ఒక చిన్న కెమెరాలు పెడతాడు, ఫోటో షూట్ అంటాడు, అదంటాడు ఇది అంటాడు. అమ్మాయిని కమిట్మెంట్ అడుగుతాడు, ఈ క్యారెక్టర్ ఉందంటాడు, ఆమె ఒప్పుకోకపోతే నెక్స్ట్ ఇంకోటి పేజీలు తిరిగేస్తూనే ఉంటాడు. పేజీ పడ్డదా పేజీ పక్కనేస్తాడు. అది అంటే సినిమా ఇక అట్లా. అంటే ఇప్పుడు వచ్చిన హీరోయిన్స్ అందరూ ఒకప్పుడు అట్లా ఇచ్చి వచ్చిన అంటే కొంతమంది ఉన్నారు,
కొంతమంది అందరూ ఆటోమేటిక్‌గా వాళ్ళ బాధలు చెప్పుకోలేరు ఎవరు గూడా. అందరి బాధలు చెప్పుకుంటే బయటికి రాలేరు గదా! ఇప్పుడు సక్సెస్ అయింది. ఏదో అయిపోయింది. దేవుడి దయ. అట్లా అట్లా వాడుకునేవాళ్ళు జీవితం నాశనమయ్యేళ్ళు ఎంతమందో ఉన్నారు. హ్మ్. జూనియర్ ఆర్టిస్టులనైతే వాళ్ళ బతుకులు పాపం ఎక్కడెక్కడి నుంచో సినిమాలు పిచ్చితోటొస్తారు. ఎంతమంది వాడుకుంటారో తెలుసా? మేకప్ మ్యాన్ నుంచి స్టార్ట్ చేత్తరు. మేకప్ మ్యాన్ నుంచి లైట్ మ్యాన్ వరకి. జూనియర్ ఆర్టిస్ట్‌లలో మగోళ్ళుంటరు, జెంట్స్ ఉంటరు. ఎక్కడికి పోయినా కళ్ళతోటి కోయటమే ఫస్టు. అర్థమైందా? అంత ఘోరంగుంది. ఎక్కడైనా ఉందది. ఇక్కడే గాని ఆఫీస్‌లో లేదా? సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో లేదా? మస్తుంటది. ఇప్పుడు ఆమె సాఫ్ట్‌వేర్ నుంచి వేరే పోస్ట్‌కెళ్ళాలంటే కంపల్సరీ హ్మ్. రాయాల్సిందే, రుద్దాల్సిందే. రాయ్ ఎక్కడైనా ఉంటది. కానీ హ్మ్. మరీ ఘోరంగా తయారైంది. ఇప్పుడు ఓన్లీ ఈ లోకం మొత్తం నడిచేది సెక్స్. దీని మీదనే నడుస్తుంది.